ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుందంటే ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే మీరు పురపాలక శాఖ మంత్రి గారు కూడా మీరే కాబట్టి మేము ఎన్నోసార్లు అడిగాం, మరి పురపాలక శాఖ మంత్రి ఎక్కడున్నాడు కానీ సమాధానం లేదు. ఆయన కూడా మేము ప్రశ్నిస్తాము. ఎందుకు ప్రశ్నిస్తున్నామంటే జిహెచ్ఎంసీ పరిధిలో, హెచ్ఎండి పరిధిలో చెరువులు కబ్జాలు, నాలాలు కబ్జాలు, మూసి కబ్జా. హైడ్రా ఏం చేస్తుందంటే పేదవారి మీద పడ్డది, బలిసిన వాళ్ళని వదిలిపెట్టింది. మరి ఎందుకు వదిలిపెట్టిందో తెలియదు. చట్టం అందరికి ఒళ్ళగానే ఉంటుంది. చట్టం ఎవరు తప్పు చేసినా తప్పే, పేదోడు చేసినా పెద్దోడు చేసినా. కానీ ఇక్కడ పేదోళ్ళ మీద ప్రతాపం చూపిస్తుంది హైడ్రా. వేల కోట్ల భూములు కాపాడము. అసలు హైడ్రాకు ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి, ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, వాటిలో ఎన్ని పరిష్కారం చేశారు, మొత్తం అఫీషియల్గా అధికారికంగా తెలియజేయాల, ప్రజలకు పబ్లిక్ డొమైన్లో పెట్టాల. ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఎన్ని పరిష్కారం చేశారు, మీద ఎందుకు పరిష్కారం చేయట్లేదు? ఆర్టీఐ అడితే ఇవ్వట్లేదు. ప్రముఖ సామాజిక కార్యకర్త, ఈ ఎన్విరాన్మెంట్ మీద నిత్యం పోరాటం చేస్తున్న, మూసి పరిరక్షణ, చెరువుల పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న డాక్టర్ లుబ్నా సర్వత్ గారి కంప్లైంట్ చూడండి. మీరు మేడం గారు ఎన్నో ఫిర్యాదు చేశారు, ఆయన కూడా రిప్లై లేదు. ఆర్టీఐ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. జిహెచ్ఎంసీలో అన్ని సర్కిళ్లలో టౌన్ ప్లానింగ్ మొత్తం అవినీతిమయం, వాస్తవాలతో సహా ఇచ్చాము. జస్ట్ ఏదో అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఆ అధికారులు లంచాలు తీసుకొని టీజీపీ పాస్ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. వాటి మీద ఎలాంటి చర్యలు, జస్ట్ సీజింగ్ చేస్తున్నారు, నోటీస్ ఇస్తున్నారు, స్పీకింగ్ ఆర్డర్ అంటారు. తర్వాత ఏమిటో లోపల సెటిల్మెంట్ అంతా మళ్ళీ కోర్టుకు వీలే పంపిస్తారు వాళ్ళు. అసలు కోర్టుకి వెళ్ళినా కూడా మేము ఒకటే చెప్తున్నాం, కోర్టుకి వెళ్ళినా కూడా చట్టాలను ఉల్లంఘించిన వారికి మీద చర్యలు ఉండాల్సిందే. ఎస్, అంటే తప్పు చేసి కోర్టుకు వెళ్ళి వాడు కోర్టుకు ఏం చేసినటువంటి తప్పుడు నివేదికలు సమర్పిస్తున్నారు. అధికారులే, మొత్తం అధికారులే దీనికంతా సూత్రధారులు. ప్రభుత్వానికి రావాల్సిన వేల కోట్ల ఆదాయం వడ్డీ పడుతుంది జిహెచ్ఎంసీ పరిధిలో. దీని మీద దృష్టి పెట్టండి ముఖ్యమంత్రి. మేము ఎన్నోసార్లు సీఎంఓలు ఉన్నాయి చూడండి, ఎంఓఈడి అధికారుల దృష్టి కూడా తీసుకెళ్తున్నాము కూడా నిత్యం. కాబట్టి అధికారుల మీద చర్యలతో పాటు అక్రమ నిర్మాణాల ఎవరైతే నిర్మిస్తున్న వాళ్ళ మీద కూడా కఠినమైన చర్యలు ఉండాలి. అప్పుడే సామాజిక ప్రజాస్వామ్యం అనేది ఉంటుంది. లేదంటే తెలంగాణ రైజింగ్ అవినీతిలో అని పక్కా చెప్తున్నాం మేము, అది 100% అది. కాబట్టి మీరు కొంచెం దృష్టి పెట్టండి జిహెచ్ఎంసీ హెచ్ఎండి పరిధిలో. అసలు చెరువులు ఎందుకు మీకు ఎన్నోసార్లు చెప్పాము, నొప్పలు, నాచారము, అటు ఐటీ సిటీ దగ్గర తుక్కు, కాజాగూడ, బల్కబర్ నాలా, బల్కంచెరు, అది ఎన్ని కబ్జాలు అండి. ఏం చేస్తున్నారు అధికారులు? నిద్రపోతున్నారు. లక్షల జీతాలు సిగ్గు లేదు వీళ్ళకు. అవినీతి అధికారులకు సిగ్గుండాలి వీళ్ళకి. ఇంతనన్నా జీతాలు లక్షల జీతాలు ప్రజలకు ఇబ్బందులు. ఎందుకు పడాలి ప్రజలకు ఇబ్బందులు? సిగ్గులేని అవినీతి అధికారులు సిగ్గులేని వీళ్ళను బట్టలు కూడా తీసుకొట్టాలి. ఇట్లనే మాట్లాడతాం మేము. ఎందుకంటే వీళ్ళు కోర్టులో కూడా తప్పు నివేదికలు ఇస్తున్నారు. కోర్టులో వాద్యం నడుస్తున్నా కూడా రామంతపూర్ పెద్ద చెరువులో అక్రమంగా నిర్మాణం ఏమంటే ఇరిగేషన్ అధికారులు యూనివర్సిటీ ఇచ్చారు. మరి కోర్టులో వాద్యం నడుస్తూ పెట్టించారు అనుమతులు వీళ్ళు. అంటే ఇలాంటి అధికారులను మీరు సస్పెండ్ చేయండి, క్రిమినల్ కేసు పెట్టండి, జైల్లో ఉండాలి. వీళ్ళంతా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు వర్షాలు పడితే. మీరేమో గొప్పలు చెప్తారు, మొత్తం హైదరాబాద్ డెవలప్మెంట్, హైదరాబాద్ అది గ్లోబల్ సిటీ అని. తక్షణమే జిహెచ్ఎంసీలో అన్ని టౌన్ ప్లానింగ్ కార్యాలయాల్లో ఏసీబీ విజిలెన్స్ దాడులు విచారణ చేయించండి. మేము చూపిస్తాం, మేము ఆధార్తో సహా చూపిస్తాం మేము. లేదంటే మా మీద కేసులు పెట్టండి, మేము రెడీ దానికి. లేదంటే మీరు ఒప్పుకోవాలా అవినీతిమయం అయిపోయిన మొత్తం పురపాలక శాఖ అని. చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు నిత్యం ఎన్ని కథనాలు వస్తున్నాయి. ఏం చేస్తున్నారు మరి అధికారులు? ఉన్నతాధికారులు నిద్రపోతుందా? మరి ఉన్నతాధికారులు నిద్రపోతున్నారు, ప్లస్ వీళ్ళకు రాజకీయ అండదండలు ఉన్నాయి. కాబట్టి ఈ అవినీతి జరుగుతుంది. తక్షణమే మీరు నిన్న ఏదో మీటింగ్ పెట్టి చెప్పినట్టు కాదు, కఠినమైన చర్యలు తీసుకోవాలా. లేకుంటే తెలంగాణ రైజింగ్ కరప్షన్ అని 100% ఉంది. రాబోయే స్థానిక ఎన్నికలైనా సరే జిహెచ్ఎంసీ అయినా, మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి అవినీతి వల్ల మీకు నష్టం జరగబోతుంది. గుర్తుపెట్టుకోండి. బాపట్ల కృష్ణ, ప్రజా సంకల్పం.